మీద కర్ణాటక రాష్ట్రం మరి తెలంగాణలో ఉండే రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్, ఆంధ్రలో ఉండే చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరితోని కుమ్మక్కై అక్రమంగా ప్రాజెక్టులు ఇక్కడ కడుతున్నారు. మరి ఒకవేళ నిజంగా అక్రమ ప్రాజెక్టులు కడితే ఇప్పుడు మేము ఇప్పుడే చూసినాము, కడుతూనే ఉన్నారు ఇక్కడ అక్రమంగా ప్రాజెక్టులు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పర్మిషన్ లేదు, తుంగభద్ర బోర్డు పర్మిషన్ లేదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ప్రాజెక్టులు కట్టుతూనే ఉన్నారు. మరి ఒకవేళ నిజంగా ఈ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ అయిపోతే నడిగడ్డ అంటే అలంపూర్ నియోజకవర్గం, అదేవిధంగా గద్వాల నియోజకవర్గానికి ఒక్క చుక్క నీళ్ళు కూడా రావు. రైతులందరూ కూడా ఆకలి చావులు చేస్తారు. తాగునీరు దొరకదు, సాగునీరు దొరకదు. మరి ఇప్పటికే తెలంగాణ చాలా ఇబ్బందుల్లో ఉన్నది ఈ రేవంత్ రెడ్డి దుష్ట పాలన వల్ల, కాంగ్రెస్ దుష్ట పాలన వల్ల. మరి ఈరోజు ఈ రేవంత్ రెడ్డి, అదేవిధంగా డికే శివకుమార్, చంద్రబాబు నాయుడు వీళ్ళు ముగ్గురు కుమ్మక్కయ్యి కేంద్రంలో ఉండే బీజేపీ, సిఆర్ పార్టీలు ఈ నలుగురు కలిసి మొన్న హోస్పేటలో మీటింగ్ పెట్టుకున్నారు. అక్కడికి తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని రానివ్వకుండా ఆయనను బయటనే కూర్చోబెట్టి నలుగురు ముఖ్యమంత్రి మాట్లాడుకున్నారు. అందులో భాగమే ఈ కెనాల్స్, ఇవన్నీ అక్రమ ప్రాజెక్టులు. ఇవన్నీ పూర్తయితే నడిగడ్డలో రైతులందరూ కూడా చచ్చిపోతారు, ఆకలి చావులు చేస్తారు. మళ్ళీ పొలాలన్నీ కూడా అక్కడ పడేసి ఇటుక బట్టీలల్లా లేకపోతే కంకర కార్మికులుగా మారిపోతారు. లేకపోతే కర్నూలుకు పోవాల్సి వస్తుంది, గుంటూరుకు పోవాల్సి వస్తుంది, నంద్యాలకు పోయి ఇటుకలు చేసుకోవాల్సిన పరిస్థితి రైతులకు వస్తుంది. ఇక చాలామంది చచ్చిపోతారు. ఈ పరిస్థితి రాకూడదని ఇలా భారత రాష్ట్ర సమితి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మరి కర్ణాటక ప్రాంతంలో ఈ రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ హెడ్ దగ్గరికి మేము ఇక్కడికి రావడం జరిగింది. మా ప్రశ్న ఏంటంటే, మరి కర్ణాటక పైన ప్రాజెక్టు కడుతుంది, ఇక్కడ కూడా కొత్త ప్రాజెక్టు కడుతుంది 2 TMCలది. ఎవరి పర్మిషన్ తీసుకొని కడతా ఉన్నారు? మరి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు అంటే, తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా పాలమూరులో పుట్టి నేను పాలమూరు బిడ్డను అని చెప్పుకున్న రేవంత్ రెడ్డి గారే కళ్ళు మూసుకొని కూర్చొని ఉంటే, ఇవాళ భారత రాష్ట్ర సమితి మా మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్ గారు, అదేవిధంగా మరి లక్ష్మారెడ్డి గారు, జైపాల్ యాదవ్ గారు, మా ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డి గారు, మేమందరం కూడా మాజీ ఎమ్మెల్యేలు అందరం కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. నిజం ఇక్కడ తెలుస్తుంది. రేవంత్ రెడ్డి గారు అక్కడ ఏసీ రూమ్లో కూర్చొని ప్రజలందరికీ అబద్ధాలు చెప్తా ఉన్నారు. హైదరాబాద్లో రైతుల గోస, ప్రజల బాధ అంతా ఇక్కడ ఉన్నది. వాళ్ళ కష్టాలు కన్నీళ్ళు ఈ తుంగభద్ర నదిలోకి వచ్చి ఆ రాజోలి బండ ఆనకట్ట దగ్గర నిలబడితే అప్పుడు అర్థమవుతుంది. ఏసీ రూమ్లలో కూర్చొని చంద్రబాబు నాయుడుతో బజ్జీలు తినుకుంటూ మాట్లాడితే ఇట్లనే ఉంటుంది. ఇదే మేము ఖండించడానికి వచ్చినాం. చివరి వరకు కూడా మా నీళ్ళ హక్కులకు, మాకు 16 TMCల నీళ్లు రావాలా. ఆ నీళ్ళ హక్కుల కోసం మేము పోరాడతాం. మీకు తాగే నీళ్ళు కావాలంటే మా పర్మిషన్ తీసుకోండి. కర్ణాటక, తెలంగాణ రెండు కలిసే బతకాలనుకుంటున్నాయి. మేము ఒకరికొకరు కొట్లాడుకోవాలని అనుకోవడం లేదు. కానీ మా హక్కులు ఏవైతున్నాయో మా హక్కులను గౌరవించాలి. మా రైతులేమో ఎండిపోవాలి, మీ రైతులు బాగుపడాలంటే అది కరెక్ట్ కాదు. ఇద్దరు అన్నదమ్ములు ఉన్నప్పుడు అన్నదమ్ములు ఇద్దరు కూడా పంచుకోవాలని ఆ రోజు మరి తెలంగాణ ఆనాడు గతంలో ఉండే పాలకులు ఇక్కడ రాజోలి బండ డ్యామ్ కట్టింటూ ఇక్కడ నుంచి మాకు 87,000 ఎకరాలకు నీళ్లు రావాలా. మాకు 87,000 ఎకరాలు కాదు కదా, 30,000 ఎకరాలకు కూడా నీళ్ళు రాని పరిస్థితి. పైన వాళ్ళే గుంజుకుంటున్నారు. మరి ఇక మాకు ఎప్పుడు నీళ్ళు వస్తాయి? ఆ బాధ చూడలేక, రైతుల కష్టాలు చూడలేక ఇలా మేము అన్నీ వదులుకొని అలా ఇక్కడికి వచ్చినాం. సో అదే మేము చెప్పాలనుకున్నాం. రేవంత్ రెడ్డి ఒకవైపు, ఇక్కడ కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం మరోవైపు, ఇద్దరు కలిసి తెలంగాణ ప్రయోజనాలను మొత్తం కూడా తాకట్టు పెడుతున్నారు. రైతుల నోట్లో మట్టి కొడతా ఉన్నారు. ఇది మేము ఒప్పుకోము భారత రాష్ట్ర సమితిగా. జై తెలంగాణ.